నమస్తే. సింహాచలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ భూములు అన్యాక్రాంతమవడం 1972 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఎన్ఎస్టీఎల్ డిఫెన్స్ క్వార్టర్స్ కోసం 38 ఎకరాల భూమిని అన్యాక్రాంతం జరిగింది. తర్వాత 1979లో రైల్వే శాఖ కోసం 33 ఎకరాలు, తర్వాత 1982లో ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కోసం 144 ఎకరాలు, తర్వాత కాలంలో బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల కోసం 45 ఎకరాలు, 1998లో ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపో కోసం 5 ఎకరాలు, 2001లో విశాఖపట్నం సెంట్రల్ జైలు కోసం 100 ఎకరాలు. దీంతోపాటు సాంఘిక సంక్షేమ పథకాల కింద సీతమ్మధారలో ఎస్సీ సెక్షన్ కోసం ఇళ్ల నిర్మాణం, అదేవిధంగా ప్రహ్లాదపురంలో వెనుకబడిన వారికి ఇళ్ల నిర్మాణం, అదేవిధంగా వెంకోజీపాలెంలో వీకర్ సెక్షన్ కాలనీకి ఇళ్ల నిర్మాణం కోసం ఈ దేవాదాయ శాఖ భూములు వాడుకోవడం జరిగింది. దీంతోపాటు కేంద్ర టీవీ సెంటర్ టవర్, హైవే ఎక్స్టెన్షన్ కోసం, నీటిపారుదల శాఖ కార్యాలయ నిర్మాణం కోసం, రిజర్వాయర్ నిర్మాణం కోసం, ఇలా అనేక దఫాలుగా సుమారు 2084 ఎకరాల భూములు అన్యాక్రాంతం చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వం డయాన్ డేటా సెంటర్ కోసం 100 ఎకరాలు ఈ సింహాచలం దేవాలయ భూములు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇలా వాడుకుంటూ పోతే చివరికి మిగిలేదేంది. కాబట్టి సేవ్ టెంపుల్స్, సేవ్ సింహాచలం టెంపుల్ ల్యాండ్స్. జై హింద్.